అంటున్నారు 2500 ఇవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఏవి, మా డిఏలు ఏవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవి, 12 రైతు కుళ్ళకి ఇవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది, రైతు భరోసా ఏది. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించినానంటే బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమైతే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు, 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీ ఇళ్లలో ఉన్నాయి. గతంలో సునీల్ గారు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాక గెలవేయాలి వాళ్ళు, ఓట్లు వేయించుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీ ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? ఆయన గెలవలేయాలి. అనేది ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడుతాయంటే చెప్పండి. మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అంటే బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపత్రం వాళ్ళే వెళ్తున్నారు. ఓడిపోయే దానిలో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్రస్తుతం మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణాలు అందరూ డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ అయి ఉన్నారు. విశ్వాసం ఉన్నోళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ మహాదేవ్పూర్ అది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు అనుమానాలే, తెలంగాణలో కూడా మరి వాళ్ళు ఎంపీ లేదు. ఆయన మీద కూడా మేమే గెలుస్తున్నాం. ఏం తీసుపడతామేది? ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? మేము ఎమ్మెల్యే కాదు. అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్లో అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తిరిగితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకుని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు,
అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోని గన్మెన్లు వేసుకుని తిరగాలని చెప్పి షోకు ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా ఉంటే మా పార్టీనే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరు ఎక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డామిడ్ కజా లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరు ఎక్కడిది, 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే కూడా నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే, ఎందుకు పిటిషన్ ఇవ్వలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. ధన్యవాదాలు. తెలంగాణలో